గణపతి బప్పా మోరియా. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టమైన దేవుడు మన గణపయ్య. ఈయనను విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు అని, గణాలన్నిటికీ సర్వాధ్యక్షుడు కావున గణాధిపతి అని అంటారు. మరి ఈయన ఎలా జన్మించాడు, గణాధిపతి ఎలా అయ్యాడో తెలుసుకుందాం. ఈ కథ మొదలు పెట్టే ముందు గణాల గురించి తెలుసుకుందాం. శివగణాలు అంటే శివుడి భక్తులు లేదా అనుచరులు. ప్రమద గణాలు మరియు రుద్రగణాలు అని రెండు రకాలుగా ఉంటారు. ప్రమద గణాలు శివుడి నుంచి ఉద్భవించిన వారు. వీరు శివుని మాత్రమే కొలిచేవారు. ప్రమద గణాలు కోట్ల కొలది ఉంటారు. మహాభక్తులై శివలోకానికి చేరిన జీవులు శివుని శాశ్వత సాధ్యాన్ని పొంది రుద్రగణాలుగా మారుతారు. చాలా కష్టపడి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని సేకరిస్తాం. అందుకే ముందుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఒకరోజు పార్వతీమాత తన చెలికత్తెలు అయిన జయ మరియు విజయలతో చదరంగం ఆడుతూ ఉంటుంది. అప్పుడు ఆ చెలికత్తెలు పార్వతీమాతతో, దేవి, మన సౌధంలో ఉన్న సేవకులందరూ శివుడి ఆజ్ఞను పాలించే రుద్రగణాలే. మన ద్వారం వద్ద మన ఆజ్ఞను పాటించేవారు ఎవరూ లేరు అని అంటారు. పార్వతీదేవి బాగా ఆలోచించి ఆమె మనస్సులో వారు చెప్పినది నిజమే అని భావిస్తుంది. ఒకరోజు పార్వతీదేవి అభ్యంగన స్నానం చేయడానికి వెళ్తూ నందిని ద్వారపాలకుడిగా నియమిస్తుంది. ఎవరిని లోపలికి రానివ్వకు అని చెప్పి వెళ్లిపోతుంది. కొంత సమయం తర్వాత సదాశివుడు అక్కడికి వస్తాడు. నంది రుద్రగణం కావున పార్వతీ ఆజ్ఞను పాటించినా కూడా శివుడి ఆజ్ఞకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాడు. అందువల్ల నంది శివుడిని అడ్డుకోకుండా లోపలికి అనుమతిస్తాడు. ఆ రోజు జరిగిన అనుభవంతో చెలికత్తెలు చెప్పిన విషయం పార్వతీమాతకి గుర్తుకు వస్తుంది. ఎలా అయినా నాకంటూ నా మాట వినేవారు ఉండాలి అనుకుని వెంటనే తన శరీరం నుండి రాలిన పొడితో ఒక యువకుడిని సృష్టించింది. గణపతి ఆవిర్భావ కథను నలుగుపిండి కథగా చెప్పుకుంటారు. ఆ యువకుడికి అమూల్య వస్త్రాభరణాలు ఇచ్చి ఆశీర్వదిస్తుంది. అప్పుడు ఆ యువకుడు, మాత, నా కర్తవ్యమేమిటి అని అడగగా పార్వతీదేవి, కుమార, నా గృహాన్ని సదా రక్షిస్తూ ద్వారపాలకుడివై ఉండు. నీవు తప్ప నా మాటను మన్నించేవారు నాకెవరూ లేరు. నా ఆజ్ఞ లేకుండా హఠాత్తుగా లోపలికి ఎవరూ ప్రవేశించరాదు అని అతనికి ఒక కర్రను ఆయుధంగా ఇస్తుంది. పార్వతీమాత గణేశుడిని ద్వారపాలకుడిగా ఉంచి అభ్యంగన స్నానంకి వెళ్తుంది. అదే సమయంలో పరమశివుడు అక్కడికి వచ్చి గృహంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు. అది చూసిన గణేశుడు పరమశివుణ్ణి అడ్డగిస్తాడు. అప్పుడు శంకరుడు, ఓ ద్వారపాలక, ఇది నా స్వగృహం. లోపల ఉన్న స్త్రీమూర్తి నా అర్ధాంగి. నేను శివుడిని, ఆమె నా భార్య శివాని. నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని గద్దిస్తాడు. గణేశుడు, నా తల్లి ఆజ్ఞ లేకుండా ఎవరిని లోపలికి అనుమతించడం కుదరదు అని కర్ర ఎత్తి చూపుతాడు. అప్పుడు కోపంతో శివుడు గణాలందరినీ పిలిచి, ఈ ద్వారపాలకుడు నా ఇంట్లోకి నన్నే వెళ్ళనివ్వకుండా అడ్డగిస్తున్నాడు. ముందు వాణిని అక్కడి నుండి తొలగించండి అని ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు గణేశుని దగ్గరికి వెళ్లి, బ్రతుకు మీద ఆశ ఉంటే ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి హెచ్చరిస్తారు. అయినా గణపతి కదలలేదు. వారు బెదిరించడానికి ప్రయత్నిస్తే వారిని కర్రతో కొడతాడు. ప్రమదగణాలు భయంతో శివుడి వద్దకు పరిగెత్తారు. అప్పుడు శివుడు, యుద్ధం చేసైనా సరే వాడిని తరిమి వేయండి అని ఆజ్ఞాపిస్తాడు. వారంతా యుద్ధానికి సిద్ధమై నందీశ్వరుడు వెళ్లి గణపతి కాలు పట్టి లాగాడు. భృంగి రెండవ కాలు పట్టుకున్నాడు. రెండు కాళ్ళు పట్టుకుని గణపతిని కింద పడవేయడానికి ప్రయత్నించగా గణపతి కాళ్ళతో తన్నగా వారిద్దరూ ఎగిరి దూరంగా పడ్డారు. మిగతా గణాలందరినీ కర్రతో కొట్టి తరిమివేశాడు. వారు బ్రహ్మని పిలిచి విషయాన్ని చెప్పి గణేశుడి వద్దకు వెళ్లి నీతి వాక్యాలను పలికి సమస్యని పరిష్కరించమని కోరుతారు. బ్రహ్మ వినాయకుడి దగ్గరికి వెళ్లి శాంతించమని చెప్పి శివుడి ఆజ్ఞను పాలించమని చెప్పగా గణేశుడు నవ్వి, శివగణాలు శివుడి ఆజ్ఞ పాటిస్తారు, నేను మా అమ్మ మాటనే పాటిస్తాను, ద్వారం దాటి గృహంలోకి వెళ్ళనివ్వను అని యుద్ధానికి రమ్మంటాడు. బయట యుద్ధం జరుగుతుందని తెలిసిన పార్వతి తన నుండి వచ్చిన శక్తులను గణేశుడికి తోడుగా పంపుతుంది. అందులో ఒక శక్తి ఎదుటివారు ప్రయోగించిన అస్త్రాలను మింగేస్తుంది. రెండవ శక్తి ప్రకాశిస్తూ 1000 బాహువులతో చేతికి దొరికిన వారిని నలిపివేస్తుంది. ప్రమదగణం భయంతో శివుడి ముందు మొరపెట్టుకుంటారు. వెంటనే శివుడు కోపంతో గణేశుడి వద్దకు వచ్చి, బాలక, ఇక చాలించు అని వాదిస్తాడు. అయినా కూడా గణేశుడు వెనక్కి తగ్గలేదు. అతనిని ఒప్పించలేక శివుడు త్రిశూలంతో అతని శిరస్సును ఖండిస్తాడు. ఆ విషయం తెలిసిన పార్వతి క్రోధంతో భయంకరమైన శక్తులను సృష్టించి, నా కుమారుని పునర్జీవితుని చేసే వరకు మీరందరూ ప్రళయాన్ని సృష్టించి దేవతలను హింసించమని ఆజ్ఞాపిస్తుంది. ఆ శక్తులంతా రుద్రగణాలను, దేవతలను హింసించడం మొదలు పెట్టారు. దిక్కుతోచక వారంతా పార్వతిని వేడుకుంటారు, అమ్మా,
మీ క్రోధాన్ని ఉపసంహరించు, అందరి అపరాధాన్ని క్షమించు అని వేడుకుంటారు. వారి ప్రార్థనలకు పార్వతీదేవి శాంతించి, ఓ దేవతలారా, నా కుమారుడు పునర్జీవితుడు కావాలి, గణాధ్యక్షుడు కావాలి అని అంటుంది. దేవతలు దానికి అంగీకరిస్తారు. అప్పుడు మహాశివుడు కొంతమంది గణాలను ఉత్తర దిక్కుగా పంపి, ఏ ప్రాణి ముందుగా కనిపిస్తే దాని తలను తీసుకువచ్చి గణేశుడి దేహానికి అనుసంధానం చేయమని ఆజ్ఞాపిస్తాడు. వారలా వెళ్ళినప్పుడు ఒక ఏనుగు కనిపిస్తుంది. దాని శిరస్సును తెచ్చి గణేశుడి దేహానికి అనుసంధానం చేస్తారు. శివుని ఆజ్ఞతో మాధవులు వేద మంత్రాలు చదివి గణేశుడికి ప్రాణం పోస్తారు. గణేశుడు తెలియకుండా చేసిన అపరాధాన్ని మన్నించమని త్రిమూర్తులను, దేవతలను ప్రార్థిస్తాడు. వారు త్రిమూర్తులైన మేము ఎలా లోకపూజితులమైనామో అదేవిధంగా ఈ గణనాథుడు కూడా మాకంటే ముందుగా పూజించబడతాడు. ఈ గజాననుని ముందుగా పూజించకుండా ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యం విఘ్నమగుగాక అని ఆశీర్వదిస్తారు. పార్వతీదేవి గణేశుడిని వివిధ వస్త్రాభరణాలతో అలంకరించి అనేక వరాలిచ్చి, కుమారా, నువ్వు పుట్టగానే నీ ఆపద తొలగింది కావున నిన్ను కొలిచిన వారి ఆపదలను తొలగించగల సామర్థ్యాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. ఇప్పుడు నీ ముఖం సింధూరంతో అలంకరించబడి ఉంది కనుక నిన్ను సింధూరంతో పూజించిన మానవులకు కార్య విఘ్నాలు తొలగిపోతాయి. అందువలన నిన్ను అందరూ విఘ్నేశ్వరుడు అంటారు అని ఆశీర్వదిస్తుంది. శివుడు గణేశుడి తలపై చేయుంచి విఘ్నాలను నాశనం చేస్తాడు గనుక వినాయకుడు నామంతో ప్రసిద్ధి చెందుతాడు అని ఆశీర్వదిస్తాడు. పార్వతీ సంకల్పం నుండి వినాయకుడు భాద్రపద శుక్ల చతుర్థి నాడు చంద్రోదయ కాలమందు ఆవిర్భవించాడు కనుక ఈ తిథి నాడు ఎవరు వినాయకుని పూజిస్తారో వారికి సకల శ్రేయస్సులు కలుగుతాయని వరమిస్తాడు. ఆ తిథినే మనం వినాయక చతుర్థి అనగా వినాయక చవితిగా జరుపుకుంటాం. ఇలా వినాయకుడు విఘ్నేశ్వరుడిగా గణాలన్నిటికీ అధ్యక్షుడై గణాధిపతిగా పిలువబడ్డాడు. ముందు వినాయకుడి గురించి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ రాబోతున్నాయి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నమస్కారం.